కూర్మ గ్రామంలో వైభవంగా శ్రవణ కీర్తన మహోత్సవం జరగనుంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం సమీపంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కూర్మ గ్రామ వైదిక గ్రామంలో మార్చి 9, 12, 14, 15, 16వ తేదీలలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య ప్రచారకులు త్రిదండి సన్యాసి పరమపూజ్య శ్రీ భక్తి వికాస స్వామి వారిచే వైభవంగా శ్రవణ కీర్తన మహోత్సవం జరగనుంది. 9, 12, 15, 16వ తేదీలలో ఉదయం 9 గంటలకు భజనలు, 11 గంటలకు పరమపూజ్య భక్తి వికాస స్వామి వారిచే ప్రత్యేక ప్రవచనం జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం వంటి దివ్య గ్రంథముల వితరణ జరుగును. మధ్యాహ్నం 1 గంటకి మహాహారతి, 1:30కి మహాప్రసాద వితరణ జరపబడును. 14వ రోజు శ్రీ గౌర పౌర్ణమ మహా మహోత్సవం జరుగును. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు భజనలు, ఉపన్యాసం, మహాహారతి, మహాప్రసాదం వితరణ జరుగును. కావున భక్తులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ నెల మార్చి 9, 14, 15, 16వ తేదీల్లో కూర్మగ్రామంలో జరగనున్న కార్యక్రమాలకు ప్రజలందరికీ ఆహ్వానం. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క కూర్మగ్రామ స్థాపకులు పరమపూజ్య భక్తి వికాస్ మహారాజుల వారు ఆయన విచ్చేయనున్నారు. ఆయన పరమపూజ్య భక్తి వేదాంత సంప్రభుపాల వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు. ఆయన ప్రపంచమంతటా కూడా పర్యటిస్తూ ఇలా మన భారతీయ వైదిక సంస్కృతిని ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో 5 గ్రామాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ కూర్మ గ్రామం, గుజరాత్లో నందగ్రామం, భోపాల్లో భక్తి గ్రామం, చెకోస్లోవేకియాలో నవగోకులం, పంజాబ్లో బద్రికాశ్రమం, ఇంకా ఎన్నో గ్రామాలు ఆయన స్థాపించనున్నారు. సో ఆయన యొక్క కోరిక ఏమంటే, ఆయన యొక్క మన యొక్క పరమ గురు అయిన భక్తి వేదాంత ప్రభుపాల కోరిక ప్రకారం ఈ భారతీయ వైదిక సంస్కృతిని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ఈ గ్రామాలు స్థాపించడమే ఆయన కోరిక. సో ఆయన పుస్తక ప్రచారం, ఈ యొక్క వర్ణాశ్రమ గ్రామాలు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి మహాత్ముల యొక్క దర్శనం చేసుకోవడమే ఎంతో భాగ్యం. ఆయన యొక్క ముఖారవిందం నుంచి మన దివ్యమైనటువంటి వాణిని విని ఈ యొక్క శ్రవణ కీర్తన ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ ప్రజలు రాబోతున్నారు. మీరు కూడా దీనిలో పాలు పంచుకోండి. హరే కృష్ణ.